సుప్రియ తిరుపతి వెళ్ళి వచ్చింది, పూజ చేసుకుంటున్నది. అందుకొరకని ఆదిలాబాద్ వెళ్తున్నాము. మా జర్నీలో ఈ ప్రయాణం మీకు చూపిస్తున్నానండి. ఆదిలాబాదు వెళ్ళాలంటే ఆసిఫాబాద్ నుండి వెళ్ళి ఘాట్ సిస్టమ్ నుండి వెళ్ళడము. ఇక్కడ ఆకాశం భూదేవి ఎక్కి తాకినట్టు కనిపిస్తుందండి. ఈ గుట్టల మధ్య నుండి మనం వెళుతుంటే మనం మేఘాలను మనం అందుకున్నామా అన్నంత ఫీలింగు, మనకు తాకుతూ వెళ్ళిపోయినట్టు ఉన్న ఫీలింగ్ ఉంటుంది మనకు. వేసవికాలం అయిపోయింది, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతులు కూడా అన్ని నేలంతా సాగు చేసుకున్నారు. వర్షం పడగానే అప్పుడప్పుడు వర్షాలు మాకు స్టార్ట్ అయినాయి, అప్పుడప్పుడు పడుతున్నాయి వర్షాలు. ఇక్కడ ఒక విలేజ్ వచ్చింది. ఇదే విలేజ్ బావా, రాస్పట్ట. ఇక్కడ ఒకటి గుట్ట పైకి ఎక్కగానే ఒకటి విలేజ్ ఉంటుంది, అది రాస్మట్ట. ఇది చాలా రోజులైందండి అసలు ఆదిలాబాద్ వెళ్ళలేదు. అమ్మాయి నిర్మల్ ఉండేది, నిర్మల్ వెళ్ళడం అట్లా జరిగేది. లేకుంటే వాళ్ళే పిల్లలు వచ్చేవాళ్ళు. మేము ఆదిలాబాద్ వెళ్ళాక చాలా దగ్గర సంవత్సరం కూడా 6-7 నెలలు అయితే ఈజీగా అవుతుంది. ఈరోజు వెళ్తున్నామైతే ఒకటి వీడియో చేద్దామని అక్కడ మక్క వేసిందండి. అక్కడ మాకు వాటర్ ప్రాజెక్ట్ ఉందండి ఇక్కడ, ఆడా ప్రాజెక్టుతో కూడా మాకు మంచి కూరగాయలు ప్రతి సిటీ వరకు కూడా, హైదరాబాద్ వరకు కూడా, ఇటు చంద్రపూర్ వరకు కూడా మా కూరగాయలు వెళ్తాయండి. ఇక్కడ మా రైతులు పండించిన కూరగాయలే అటు వెళ్తాయి. ఫ్రెష్ కూరగాయలే దొరుకుతాయండి ఇక్కడ. అంతా కెమికల్స్ కలపడము అది తక్కువ, ఫర్టిలైజర్ వాడతారు కావచ్చు, కానీ మరి అంత సిటీ అంతా మోసం ఉండదండి. అందుకనగానే కొంచెం విలేజ్ వాళ్ళం కూడా మేము కొంచెం ఫిట్నెస్గానే ఉంటామండి. అక్కడ తినే తిండికి మా తిండికి చాలా తేడా ఉంటుంది. జొన్నలు మొన్నటి వరకు జొన్న పంట వచ్చింది, ఎక్కువ శాతము ఇటు జొన్న, మక్క, గోధుమలు అన్నీ వేస్తారండి. ఆరోగ్యకరమైన వస్తువులే వండుతాయి మా దగ్గర. చూడండి, అది నేలంతా సాగు చేసుకున్నారు, దున్ని పెట్టుకున్నారు, విత్తనాలు వేస్తారు. వర్షం పడే ఫస్ట్ తొలకరి వానలు అయిపోయిన తర్వాతనే కొంచెం నీళ్లు తాగాలి. నేల తాకంగానే తిరుపతి వెళ్ళొచ్చి పూజ చేసుకుంటున్నది పాప. అయితే వెళ్ళాలి కదా అండి, అసలు పిల్లలు అమ్మ కొరకు ఎదురు చూస్తుంటారు, పూజ చేసుకుంటుంది. అందుకే ఎర్లీగా వెళ్ళిన వాటి ఏం తెలియదు, ఉట్టి కాఫేదో అయినాము మేము. అమ్మ వారండి, హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. ప్రొద్దున్నే వెళ్ళినాము. మా మన్మరాలు వస్తా అన్నది శ్రీష పాప. మళ్ళీ బాగా లాంగ్ జర్నీ, వాళ్ళే మళ్ళీ మా ఇంటికి వచ్చేది. మా ఇంట్లో కూడా పూజ చేసుకుంటా అనుకుంటున్నాము, సత్యదేవుని పూజ. అందుకనే కానీ ఎర్లీగానే వెళ్ళినాం మేము మళ్ళీ పూజకు అందాలని. ఇప్పటికీ ఆఫ్ కూడా రాలేదండి మేము. ఇంకా ఇంకో 3 hours పడుతుంది. ఇప్పటికే కొంచెం అంటే మార్నింగ్ ఎర్లీగా లేవడంతో కొంచెం హెడేక్ వస్తుంది. అందుకే ఏదన్నా కొంచెం ఎక్కడన్నా దొరికితే, కొంచెం కాఫీ దొరికితే తాగుతా నేను, వేరే తినగాని. స్నానాలు ఏనాలు అన్నీ అయిపోయినాయి, ఇక వెళుతున్నాము. ఇక ఈ జర్నీ బస్సులో అయితే ఎక్కువ రష్ ఏం లేదు, మంచిగా హ్యాపీగానే వెళ్తున్నాము. పెద్ద పొద్దున కాబట్టి రష్ లేదు.
ఆటనరే దొరికింది. ఎక్స్ప్రెస్ అయితే ఇంకో గంట ముందు వెళ్ళే వాళ్ళం కావచ్చు, కానీ ఆటనరే దొరికింది. సరే అండి, మరి ఈ వీడియోను చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ కాని వాళ్ళైతే కానీ. బాయ్ అండి, బాయ్ బాయ్. ఇంకా కొన్ని రోజులు మాత్రము మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎర్లీగానే వెళ్ళండి. సాయంకాలం కూడా 6 తర్వాతనే మళ్ళీ జర్నీ, ప్రొద్దున కూడా 6 లోపలనే జర్నీ స్టార్ట్ చేయండి. బాగా తీవ్రంగా ఉన్నాయండి ఎండలు. టెంపరేచర్ ఎప్పటికన్నా ఎక్కువనే ఉంటుంది ఈసారి. అందుకే చెప్తున్నా, నేను కూడా చల్ల టైంలో వెళ్ళాలని వెళ్తున్నా నేను కూడా.